ఆదాయం రెట్టింపు చేసే చాణక్య రహస్యం. వీటి కోసం ఖర్చు చేయండి. మౌర్యుల కాలానికి చెందిన ప్రముఖ తత్వవేత్త, ఆర్థికవేత్త ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి పుస్తకంలో ప్రజలకు పనికొచ్చే అనేక విషయాలను ప్రస్తావించాడు. ఆయన బోధనలు ప్రతి ఒక్కరికి జీవిత పాఠాలుగా ఉపయోగపడతాయి. చాణక్యుడు ఆర్థిక విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పాడు. సంపదను సక్రమంగా ఎలా ఉపయోగించాలనేది కూడా వివరించాడు. డబ్బును తెలివిగా ఖర్చు చేయాలని, కొన్ని ముఖ్యమైన విషయాలకు డబ్బు ఖర్చు చేస్తే శ్రేయస్సుతో పాటు వ్యక్తిగత వృద్ధికి బాటలు వేస్తుందని తెలిపాడు. ముఖ్యంగా 5 పనులకు చేసే ఖర్చు పెట్టుబడి లాంటిదని, మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పాడు. అవేంటో చూద్దాం. అవసరమైన వారికి సహాయం, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలని చాణక్యుడు సూచించాడు. ఒక వ్యక్తి తన కోసం, కుటుంబం కోసం డబ్బు సంపాదించడం చాలా అవసరం. అయితే సంపాదించిన డబ్బును స్వార్థపూరితంగా కేవలం తమ అవసరాల కోసమే దాచుకోవడం మంచిది కాదు. ఆదాయంలో కొంత భాగాన్ని పేదవారికి, నిస్సహాయులకు, ఆపదలో ఉన్నవారికి కేటాయించాలని చాణక్యుడు సూచించాడు. దాతృత్వం మీ సంపదను వృద్ధి చేస్తుందని, దైవం దీవెనలు కూడా ఆకర్షిస్తుందని చెప్పాడు. పిల్లల చదువుకు చేసే ఖర్చు ఎప్పుడూ వృధా కాదని చాణక్యుడు చెప్పాడు. పిల్లల విద్య కోసం వెచ్చించే డబ్బు జీవితకాలం ప్రయోజనాలను అందిస్తుంది. భవిష్యత్తులో దాని విలువను రెట్టింపు, అంతకంటే ఎక్కువకు పెంచుతుంది. తల్లిదండ్రులు పిల్లల చదువుల్లో ఏమాత్రం రాజీ పడవద్దని చాణక్యుడు సూచించాడు. స్కూల్ ఫీజులు, పుస్తకాలు లేదా ఎక్సెట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కోసం చేసే ఖర్చు విలువైన పెట్టుబడి అవుతుందని, ఇది పిల్లలు నేర్చుకోవడానికి, ఎదగడానికి సహాయపడే మార్గమని వివరించాడు. అనారోగ్యంతో ఉన్నవారికి సహాయం, అనారోగ్యంలో ఉన్నవారికి సహాయం చేయడానికి ఎప్పుడూ వెనుకాడకూడదని చాణక్యుడు నీతి పుస్తకంలో సలహా ఇచ్చాడు. మీరు దయతో చేసే సహాయం ఒక జీవితాన్ని కాపాడుతుంది. తద్వారా వారి కుటుంబంలో ఆనందానికి మీరు కారణం అవుతారు. వ్యాధిగ్రస్తులకు సహాయం చేసే వారికి దైవానుగ్రహం, ఆనందం, శ్రేయస్సు లభిస్తాయని చాణక్యుడు చెప్పాడు. దేవాలయాలకు విరాళం, దేవాలయాలు లేదా ఇతర ప్రార్థనా స్థలాలు, మతపరమైన సంస్థలకు విరాళం ఇవ్వడం మంచిదని చాణక్యుడు చెప్పాడు. ఇలాంటి డొనేషన్స్ సానుకూలతను, ఆధ్యాత్మికతను పెంపొందించడమే కాకుండా ఇతరుల సంక్షేమానికి కూడా తోడ్పడతాయని వివరించాడు. అవసరమైన వారికి ఆహారం, ఆశ్రయం అందించడానికి ఖర్చు చేయడం కూడా మంచిదేనని తెలిపాడు. ఆదాయంలో కొంత భాగాన్ని ఇలాంటి వాటికి కేటాయించే వ్యక్తులు జీవితంలో ఎప్పటికీ డబ్బు కొరతను ఎదుర్కోరని చాణక్యుడు పేర్కొన్నాడు. సమాజ సంక్షేమం, ఆదాయంలో కొంత భాగాన్ని సామాజిక ప్రయోజనాల కోసం కేటాయించాలని చాణక్యుడు సిఫార్సు చేశాడు. పాఠశాలలు, ఆసుపత్రులు లేదా కమ్యూనిటీ ప్రాజెక్టులకు సహాయం చేసి సమాజంలో మంచి గౌరవం పొందవచ్చు. సొసైటీ గురించి ఆలోచించి నలుగురి సంక్షేమం కోసం ఖర్చు చేసేవారు వ్యక్తిగత, వృత్తి జీవితంలో మంచి అదృష్టాన్ని, సమాజంలో గౌరవాన్ని పొందుతారు, వేగంగా వృద్ధి చెందుతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.